చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మహిమగల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా దేవుడవు, మా రక్షకుడవు, మా విమోచకుడవు, మీ పరిశుద్ధమైన నామానికే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మాకెంతైనా నమ్మదగిన దేవుడుగా మీరే మమ్మల్ని కనికరించి దయ చూపించమని వేడుకుంటున్నాము నాయన. పగలంతా మమ్మల్ని కనికరించి కాపాడి భద్రపరిచింది మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో కూడా మీ సహాయం మేము కోరుకుంటున్నాము నాయన. మాకు ఇచ్చిన ఈ సమయాన్ని దీవెనకరంగా చేయండి. ప్రార్థనా సమయం మాకు ఇచ్చినారు, మీకు స్తోత్రాలు. మీ బిడ్డలందరూ ఆన్లైన్లో ఐక్యపరచుకొని పాలు పొందుతుండగా దయతో కనికరించండి నాయన. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ ఐక్యపరచండి. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచండి. మా ప్రభా దయ చూపించి మీరే మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాను. మేమందరం కూడా ప్రార్థించే వరకు మీ సన్నిధి మాతో ఉంచమని వేడుకుంటున్నాము. మీ ఆత్మ నింపుదల మాకు దయచేయమని వేడుకుంటున్నాము. ఆ ప్రభా దయ చూపించండి. కరోనా పేషెంట్లు రోజు రోజుకు అధికమవుతున్నారు నాయన. మీ సన్నిధిలో విజ్ఞాపం చేసుకుంటున్నాము. ఒక్కొక్క రోజు తగ్గినా మళ్ళీ ఇంకొక రోజు ఎక్కువ అవుతున్నాయి నాయన. ప్రభా కనికరించండి, దయ చూపించండి. ఈ కరోనా ఎక్కడ కూడా లేకుండా చేయమని వేడుకుంటున్నాము. వేల కుటుంబాలు, వేల సంఖ్యలో ఆ తండ్రి ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు నాయన. దయ చూపించండి, సహాయం చేయండి. ఈ కోవిడ్ అనేది లేకుండా చేయమని వేడుకుంటున్నాము. మామూలు పరిస్థితులు మా మధ్యలో దయచేయమని వేడుకుంటున్నాము నాయన. కృప చూపించండి. మా ప్రభా మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటున్నాము నాయన. దయ చూపించండి, సహాయం చేయండి. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే బలపరచండి. మాకు ఇచ్చిన సమయాన్ని దీవెనకరంగా చేయండి. మా మధ్యలో మీరు ఉండండి. మీరే మమ్మల్ని ఐక్యపరిచి మీ ఆత్మతో నింపి నడిపించమని వేడుకుంటున్నాం. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 482. పాత నంబరు 410. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడెసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడెసు. పొందవలే ఈ లోకమునందు కొంత కాలమెన్నో శ్రమలు. పొందవలే ఈ లోకమునందు కొంత కాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినటి మీరు అరణ్యవాసులై ధరలో. ఐగుప్తును విడచినటి మీరు అరణ్యవాసులై ధరలో. నిత్య నివాసములేదిలలో నా నేత్రాలు కానానుపై నిలుపుడి. నిత్య నివాసములేదిలలో నా నేత్రాలు కానానుపై నిలుపుడి. సియోను పాటలు సంతోషముగా పాడు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడు సియోను వెళ్ళుదము.
మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నదేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నదేమి. నిరక్షకుండగు యేసే నడుపును మార నితనదు మాట నమ్ము. మారా నిరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము. సియోను పాటలు సంతోషముగా పాడు, సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడు, సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలనన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలనన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడు, సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడు, సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునెసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునెసు. సియోను గీతము సొంపుగా కలసి పాడే నమో ప్రభు యేసుకు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు. సియోను పాటలు సంతోషముగా పాడుచు, సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడు, సియోను వెళ్ళుదము. వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదామండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము మొదటి 9 వచనాలు చదువుకుందామండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము మొదటి 9 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూసినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దానిని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడము ఉండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడువరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా
వారు నిబంధన మందసును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మరోసారి మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం నాయన. మా గమనంలోకి తీసుకొచ్చిన మీ లేఖన భాగాలు బట్టి మీ వందనాలు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం ముగించుకున్నట్టుకు మీరు ఇచ్చిన ధన్యత బట్టి మీ వందనాలు. 3వ అధ్యాయం ధ్యానించుటకు సహాయపడండి నాయన. మీ ఆత్మ నడిపింపు దయచేయండి. మీ మాటలు మాకు దయచేయండి. మీరే మమ్మల్ని తృప్తిపరచండి, బలపరచండి, దయ చూపించండి. నన్ను కూడా మీ సిలువు చాటును మరుగుపరచండి. మీ మాటలు మాకు దయచేయమని, మీరే మమ్మల్ని తృప్తిపరిచి బలపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, నిన్నటి దినాన మనము మొదటి వచనం ధ్యానించాం. వారు షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చారు. ఇక్కడ దయచేసి గమనించండి. 4వ వచనం మధ్య భాగంలో, మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను, కనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. మళ్ళీ చదువుకుందామండి. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారు వాళ్ళు? షిత్తీము నుండి యోర్దాను నదికి వెళుతున్నారు. కాబట్టి ఆ మార్గము మీరింతకు ముందు వెళ్ళినది కాదు అంటున్నాడు. ఏమండి, ఇంతకు ముందు మీరు నడిచిన దారి వేరు, ఇప్పుడు మీరు నడవబోయే దారి వేరు. దయచేసి గమనించండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 10వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. మీరు స్వాధీనపరచుకొనబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ మీరు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కడితివి. మీరు నది దాటి స్వాధీనపరచుకుని వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. గమనించండి ప్రియమైన వాళ్ళారా, దేవుడు తన ప్రజల కొరకు ఉద్దేశించినటువంటి వాగ్దానం చేసిన దేశము ఇంతకుముందు వీళ్ళు ఉండి వచ్చినటువంటి దేశం కాదు. మరి ముఖ్యంగా అరణ్యము, ఎడారి, కొండలు అటువంటిది కాదు. అయితే మీరు స్వాధీనపరచుకొనబో దేశము మీరు బయలుదేరి వచ్చిన దేశం వంటిది కాదు, ఐగుప్తు వంటిది కాదు. అక్కడ మీరు మీ కూర తోటలకు మీ కాళ్ళతో నేలకు చేలకు నీరు కట్టారు. అంటే నీళ్లు ప్రవహించే చోట మడులుగా ఉంటాయి. ఈ పంటలకు ఒక మడి నిండిన తర్వాత ఇంకొక మడికి నీరు పెట్టాలంటే కాళ్ళతో మరి అక్కడ ఆ గండి పూడ్చివేసి ఇంకొక మడికి వచ్చేటట్టుగా చేస్తారు. ప్రియమైన వాళ్ళరా, మరి ఇది ఇంతకుముందు మీరు అట్లా చేశారు. ఇప్పుడైతే మీరు ఆ పనులు చేయాల్సిన పని లేదు. చూడండి, అది ఆకాశ వర్ష జలము తాగును. తర్వాత అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టి దేశము. నీ దేవుడని యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ప్రియమిల్లరా, మీరు స్వాధీనపరచుకొనబోయే దేశము ఆ దారి ఇదివరకటి లాంటి దారి కాదు. ఇదివరకు మీరు మీ ఇష్టానుసారంగా నడుచుకున్నారు. ఇప్పుడైతే మీరు ఇష్టానుసారంగా నడుచుకునే దేశం కాదది. ఆ దారి కూడా మీకు తెలియదు. ఆ దారి ఇప్పుడు మీరు గుర్తుపట్టాలి అంటాడు. ప్రియమైన వల్లరా,
యోర్దాను నది దాటక మునుపు నడిచిన దారి వేరు, యోర్దాను నది దగ్గరికి వెళ్ళి దాన్ని దాటి నడిచిపోయే నడత వేరు. రక్షించబడక మునుపు మానవుని యొక్క దారి వేరు, రక్షించబడిన తర్వాత బాప్టిజం తీసుకున్న తర్వాత విశ్వాస యొక్క నడక వేరు. కాబట్టి ఇంతకు ముందు దేశం లాంటిది కాదు ఇప్పుడు మీరు వెళ్ళేది. ఇప్పుడు మీరు వెళ్ళే దేశము అది యెహోవా లక్ష్యపెట్టి దేశము. ఆకాశ వర్షజలము తాగుతుంది. అది కొండలు ఎత్తైన ప్రదేశం కలిగినటువంటి దేశం అది. కనుక ఆటోమేటిక్గా మేఘం రావటం, కొండలకు తగలటం, నీళ్ళు అక్కడ వర్షం పడటం. మీరు నీరు కట్టుకోవాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ప్రవహిస్తాయి అంతే. ప్రియమైనరా, యెహోవా లక్ష్యపెట్టి దేశం ఆ విధంగా ఉంటుంది. అది ఆయన చిత్తము. ఆ విధంగా ఆ దేశానికి వెళ్ళేటప్పుడు మీ నడత మార్చుకోవాలి అంటున్నాడు యెహోషువ. ఇంతకుముందు మీరు వెళ్ళు త్రోవాయి, మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు. ప్రియమైన కదా, ఈ సందర్భంలో ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి చదువుకుందామండి. 22 వరకు, 25 వరకు చదువుకుందాం. 19 నుంచి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున, అనగా ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఈ మార్గం ఎటువంటిదండి? నూతనమైన మార్గము, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ప్రతిష్ఠించబడినటువంటి మార్గము, నూతనమైన మార్గము, జీవము గల మార్గము. ఆయన శరీరము అనే తెర ద్వారా దానిలో ప్రవేశించాలి మనం. ఈ మార్గము నూతనమైన మార్గము. ఒక ఆయన పాట పాడతాడు కదా, నూతన జీవమును మా కొసగి నూతన నడకను నేర్పు. చక్కని పాట అది. ప్రియమైన ఇదివరకు దారి వేరు మంది, ఇప్పుడు దారి వేరు. రక్షించబడక మునుపు మన అడుగులు మన ఇష్టానుసారంగా వేస్తూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే యేసు ప్రభు చేత ప్రతిష్ఠించబడిన మార్గము, జీవము కలిగినటువంటి మార్గము, ఇంకోటి నూతనమైన మార్గము. ఈ మార్గంలో నడవటం మనం నేర్చుకోవాలి. ఈ మార్గంలో తప్పటడుగులు వేయకూడదు. ఈ మార్గంలో వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూచేది ఉండకూడదు. ప్రియమైనరా, యేసుక్రీస్తు ప్రభు అనే శరీరము ద్వారా అందులో మనం ప్రవేశించాలి. ఇంకా ఎట్లుందండి? ఏర్పరచబడినదినైనా మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఎక్కడికి పోతుంది దారి? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణం చేత ఏర్పరచబడిన స్థలానికి ఆ దారి తీసుకుని వెళుతుంది. ఎక్కడ అది? ఎక్కడైతే ప్రభు బిడ్డలు రక్తము చేత కడగబడిన బిడ్డలు ఉంటున్నారో, ఎక్కడైతే పరిశుద్ధుల యొక్క సహవాసం ఉంటుందో అక్కడికి మనం నడవలసిన వారు ఉంటున్నాం. అది నూతనమైన మార్గం. ప్రియమైన వలన ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో విధాల సంఘాలు కడుతున్నారు, కానీ ఎక్కడైతే ప్రభు రక్తం చేత కడగబడిన పరిశుద్ధులు ఉంటారో అది దేవుని సంఘము. విమోచించబడిన సంఘం అంటే అదే. ఎక్లీషియా అంటే అదే. పిలువబడిన వారు ఉండేటువంటిది, ఏర్పరచబడిన వారు కూడుకునే స్థలము. అక్కడికి మనం వెళ్ళాలి. ఆ మార్గం మీరు గుర్తుపట్టాలి అంటాడు. ఇంకా చదువుదామండి. ఆ మార్గంలో మనం ప్రవేశించిన ధైర్యం కలిగి ఉన్నది. ఎట్లా వచ్చింది ఈ ధైర్యము? ఇంతకు ముందు లేదు కదా ఈ ధైర్యం. ఎట్లా వచ్చిందండి? రక్తం ద్వారా. ఆయన శిలువ రక్తము చేత సంధి చేయటం వలన ఆ స్థలంలో మనకు ప్రవేశించడానికి ధైర్యం ఇచ్చాడు దేవుడు. కడగబడిన వాళ్ళగా పరిశుద్ధంగా ఆ మార్గంలో ప్రవేశించి నూతనమైన జనాంగంగా మనం తీర్చబడాలి. 21 చూద్దామండి. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు,
మన మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదక స్నానం చేసి శరీరములు కలవారమునయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానము చేరుదము. ఏమండి, ఎన్ని రకాలుగా విశ్వాసం సిద్ధపడాలనో మనం ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాము. దేవుని ఇంటికి వెళుతున్నామంటే, దేవుని యొక్క పరిశుద్ధుల సహవాసంలో మనం ప్రవేశిస్తున్నామంటే అది దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రవేశిస్తామని అర్థం. లేదా యేసు క్రీస్తు ప్రభువారే అనే శరీరం అనే తెర ద్వారా మనం లోపల ప్రవేశిస్తాం. అక్కడ మనం ఏ విధంగా ఉండాలని, మనకు అక్కడ గొప్ప ప్రధాన యాజకుడున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారే మన ప్రధాన యాజకుడు అక్కడున్నాడు కనుక ఆయన సన్నిధానకు మనం వెళుతున్నాం ఉన్నాడు. మీ మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు. ప్రియమైన ప్రతి మనిషికి దేవుడు మనస్సాక్షి పెట్టాడు. ఆ మనస్సాక్షిని శుద్ధీకరించుకోవాలి మనం. ఎందుకంటే రకరకాల మనస్సులు కలిసి, ఆ మనసు కలిసి ఈ మనసు కలిసి, ఆ రుచి తగిలి ఈ రుచి తగిలి, మరి రకరకాలుగా మన మనస్సాక్షి కొంచెం కాలుష్యం అయిపోయినప్పటికీ దాన్ని క్రీస్తు ప్రభు అనే రక్తం ద్వారా దినదినం మనం కడుక్కొని కల్మషము తోచకుండానట్లు. ఇంకో మాట అక్కడ చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం కూడా చదువుకుందామండి. నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షి ఎంతో శుద్ధీకరించుకోవాలి. మనం దినదినము కడుక్కోవాలి. పరిశుద్ధంగా పరిశుద్ధమైన హృదయాలు కలిగిన వారం ఉండాలి. ఆ విధంగా ఉండి, ప్రభా ఒకటే ఒక మాట, అరవింద గారని నేటు ఆఫ్ గూడూరు, ఆయన గొప్ప దైవజనుడు, అనేక సార్లు ప్రసంగాల్లో చెబుతుంటాడు. ఆయన విశ్వాసుల్ని సేవకులను కూడా హెచ్చరిస్తుంటుంటాడు. ఒక విశ్వాసి ప్రార్థన చేయాలంటే, ప్రభా నన్ను కాపాడు, నా సంఘాన్ని కాపాడు, నా బిడ్డలు కాపాడు, వాళ్ళకు ఉద్యోగాలు దయచేయండి, ఇది కాదు నీ ప్రార్థన. అట్టుండకూడదు. మన ప్రార్థన ఎట్టుండాలంటే, ప్రభా నన్ను కడగండి, పాపము లోకములో మేము జీవిస్తున్నాం, ప్రభా మమ్మల్ని కడగండి, మీ రక్తం చేత నన్ను కడగండి, పరీక్షించండి, మీ అగ్ని చేత నన్ను పరీక్షించండి, నిర్దోషినిగా చేయండి, నా మనస్సాక్షిని శుద్ధీకరించండి. ఇది మన ప్రార్థన అట్టుండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం కడగబడి మన మనస్సాక్షి శుద్ధీకరించబడుతుందో ప్రభు సన్నిధానానికి మనం ధైర్యంగా ప్రవేశించవచ్చు. ఒక్కోసారి ఆ విధంగా శుద్ధీకరణ లేకపోవటం ఏమో కానీ మందిరంలో ప్రవేశించడం భయంగా అడుగులు వేసుకుంటూ పోతుంటాం. ఎందుకండి భయం? మన ప్రభు సన్నిధికి మనం వెళ్ళేటప్పుడు, ఏ ప్రభు యొక్క రక్తం చేత కడగబడ్డామో ఆ ప్రభు యొక్క సన్నిధానానికి వెళ్ళేటప్పుడు మనకెందుకు భయం? కనుక ప్రియమైన ఆ విధంగా మన దారి ఉండాలి. ఎట్లుండాలి? నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గవారమై ఉండి. ఏంటి ఉదకము? నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు అంటే ఎవరు ఏంటండి దాని అర్థం? దేవుని వాక్యం అనే నిర్మలమైన ఆ ఉదకముతో స్నానం చేసిన వారు ఉంటాం. దేవుని వాక్యం చేత కడగబడి, దేవుని వాక్యం చేత శుద్ధీకరించబడి. ఒక్కోసారి మరి కొన్నిసార్లు మైలు అంటుతూనే ఉంటుంది మనకు, ఊహించిన రీతిలో. దానికి కావాల్సింది నీళ్లు కావాలి. నీళ్లు లేకపోతే మనం శుద్ధీకరించుకోలేము. వాక్యం అనే నీళ్లు, వాక్యం అనే ఉదకంతో మనం స్నానం చేసి శుద్ధీకరించబడే వాళ్ళకు ఉండాలి. ప్రియమేళలో ఇంకా చూద్దామండి. దేవుని సన్నిధానం చేస్తూ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. ఏం ఒప్పుకున్నాము మనము? ప్రభా నన్ను నీ బిడ్డగా మార్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా నన్ను రక్షించుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకునండి. అది మనం ఒప్పుకున్నాం. కాబట్టి
ఒప్పుకున్న దానిని నిశ్చలముగా పట్టుకొందము. నిశ్చలముగా పట్టుకుందాం అంటే ఏంటి అర్థం? చలనము నిశ్చలనము అంటే చలించేదిగా ఉండకుండా నిశ్చలంగా మనం పట్టుకోవాలి. ఏదైతే ఏముందిలే, అప్పుడు ఎట్టుంటుందోలే అనే మాటలు ఇంకా మనకు వస్తున్నాయి. కానీ ప్రభా, నీ సన్నిధానానికి చేరి వస్తున్నాను ప్రభా, నన్ను బలపరచండి, నన్ను కడగండి అనేటి మాట రావాలి నీ నోటి నుంచి. అది ప్రభు కోరుకునేది. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానుకొనక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుకుట కొలది సూచన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలని ఆలోచించము. ఇంక ఇవన్నీ ధ్యానించాలంటే ఎక్కువైపోద్ది. కానీ ఈ నూతనమైన మార్గంలో ఈ విధంగా ఉండాలి మన మార్గం, మన మనసు, మన హృదయం. ఈ విధంగా ప్రేమతో నిండుకొనిన హృదయంగా మనం ఉండాలి. ఇది నూతనమైన మార్గం. యెహోషువ ఏమని హెచ్చరిస్తున్నాడు? మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలెను కనుక ఆ మందసమును సమీపముగా మీరు నడవరాదు. ఇంతకుముందు ఏం చేశారు? ఆ కొండ దగ్గర విపరీతమైన భయంకరమైన ధ్వనులు పట్టుతున్నప్పుడు మీరు భయం చేత ఆ కొండను సమీపించరాదు అని చెప్పినప్పుడు సమీపించలేదు మీరు. ఇప్పుడైతే అటువంటి శబ్దాలు లేవు, ఇప్పుడు అటువంటి భీకర ధ్వనులు లేవు. దేవుని యొక్క మందసం ఉంది. ఆ మందసాన్ని మీరు సమీపించకూడదు. దానికి మీకు 2000 కొల మూరల ఎడముండవలెను. ప్రియమైన మందసము అంటే దేవుని యొక్క సన్నిధి, జీవము గల దేవుని యొక్క సన్నిధి, సైన్యములకు అధిపతికి యెహోవా యొక్క సన్నిధి మన మధ్యలో ఉంటుండగా ఆయన పరిశుద్ధుడు 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 అని కోట్లాది దేవదూతలు, కెరూబులు, శరాపులు ఆయన్ని మరి ఆరాధిస్తుంటుండగా మనమైతే ఆయన ఎదుట సాగిల పడేవారంగా ఉండాలి. ఆయన ఎదుటంటే ఆయన పట్టుకొని కాదు, ఆ మందసాన్ని ముట్టుకోమని కాదు, 2000 మూరల కొల ఉండాలి మీకు, వాళ్ళకి మీకు మందసానికి. కనుక ప్రియమైన దేవుని యొక్క సన్నిధి అంటే భయభక్తులతో కూడినట్లు మనం ఉండాలి. భయముతో వణుకుతో మనం ఉండాలి. నన్ను ఎవరో ముట్టారో అని యేసుప్రభు అంటాడు. ఒకసారి శిష్యులు అంటారు, అదేంటి ప్రభా, 100,000 మంది ప్రజలు మనల్ని వెంబడిస్తున్నారు, ఒకళ్ళొకళ్ళు తోసుకుంటున్నారు, పైన పడుతున్నారు, ఎవరో ముట్టారంటే మేమేం చెప్పగలం? కాదు, నన్ను ఎవరో ముట్టారు అన్నాడు. ఎంతోమంది ముట్టినది వేరు, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ముట్టింది వేరు. విశ్వాసంతో కూడుకొని తన హృదయము భయకంపితురాలై భయముతో ఒడుగుతో వెనకాల వచ్చి తన వస్త్రపు చెంగునట్ట ముట్టుకుంది. వెంటనే ఆమె స్వస్థపరచబడింది, రక్తస్రావం నిలిచిపోయింది. యేసుక్రీస్తు ప్రభులో ప్రభావం ఉన్నది, శక్తి ఉన్నది కనుకనే ఆయనకు మనం భయపడాలి. ఒకసారి చాలా మనం మరి లెక్కలేనితనంగా మాట్లాడుతున్నాం యేసు ప్రభు సన్నిధి అంటే. తప్పండి, మార్చుకుందాం. అక్కడ ఏమంటాడు? మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళింది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టాలి అంటున్నాడు. ప్రియమైన వల్లరా ముందుకెళ్ళిపోదామండి. 3 దినములైన తర్వాత నాయకులు పాలెంలో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవటం చూచినప్పుడు మీరున్న స్థలంలో ఉండి బయలుదేరి దాన్ని వెంబడింపవలెను. ఒక్కోసారి ఎట్లుంటుందంటే దేవుని వాక్యము, మీరున్న స్థలంలో ఉండి అంటే ఎక్కడున్నారో అక్కడే ఉండండి అనిపిస్తుంది, కానీ మందసాన్ని వెంబడించాలి. ఏ భయముతో నువ్వు నుంచున్నావో ఆ భయముతోనే వెంబడించాలి. ప్రియమైన గమ్యస్థానం చేరే వరకు, ప్రభు మనల్ని సమీపించే వరకు, లేదా మనం ప్రభువును సమీపించే వరకు ఆ భయముతో కంటిన్యూ కావాలి. మనం ఆ భయం కొరవడి ఈ దినాల్లో
దేవుని బిడ్డలే కాదంటలా దేవుని బిడ్డలు భయం లేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ మందిరాల్ని సర్వనాశనం చేస్తున్నారు. క్షీణించిపోతున్నాయి మందిరాలు. దేవుని భయం లేకుండా మందిరాలు క్షీణించిపోతున్నాయి, చీలిపోతున్నాయి. నేను ఒకసారి ఒక పెద్ద ఆయనతో మాట్లాడాను. బ్రదర్, ఎంతకాలం ఇది? మీరు సరే విశ్వాసులు నలిగిపోతున్నారు, సేవకులు నలిగిపోతున్నారు బ్రదర్ అంటే దానికి రిప్లైనే లేదు. అలా మీరే అట్టుంటే మేము అట్టుండాలి కాబట్టి దానికి రిప్లై లేదు. ఎందుకు మీరు సమాధానం పడకూడదంటే రిప్లై లేదు. ఒక ఆయన అన్నాడు, నాకేం చెప్తారే అన్నాడు. ఏమండి, ఆయన చెప్పకూడదా? నాకేం చెప్తారే? మాకు తెలుసు బ్రదర్, మాకు తెలుసు, మేము స్టడీ చేస్తున్నాం, మాకు తెలుసు. నీకు ఎప్పుడైతే తెలుసుదో అప్పుడు ఈ పరిస్థితులు మారిపోతాయి. సంఘాలు భక్సింగారు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయో అటువంటి పరిస్థితి రావాలని ప్రజలు ప్రార్థన చేస్తున్నారు. మీ కొరకు, మన కొరకు, అందరి కొరకు ప్రజలు ప్రార్థన చేస్తున్నారు. ఆ సంగతి సేవకులు ఎరగాలి, పెద్దలు ఎరగాలి, సంఘ నాయకులు ఎరగాలి ఆ సంగతి. ప్రియమైన ఈ చిన్న ఫ్యామిలీ మినిస్ట్రీలో నా కొరకై మీరు ప్రార్థిస్తున్నప్పుడు నాకెంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీ కొరకై నేను ప్రార్థిస్తున్నప్పుడు నాకెంతో తృప్తికరంగా ఉంటుంది. ప్రభా, ఎవరి కోసమైనా ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించండి, వాళ్ళ నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాను, దయచేసి కాపాడండి ప్రార్థించేసి. ఇంతకంటే మనం ఏం చేయగలమండి? ఒకరికొకరు ప్రార్థించుకోవటమే. ముందుకెళ్ళిపోదామండి. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరలు ఉండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకుముందు వెళ్ళినది కాదు. మీరు దాన్ని గుర్తుపట్టడం కనుక ఆ మందసమునకు మీరు సమీపముగా రాకూడదు. ఆ మందసమునకు మీరు సమీపముగా నడవకూడదు. మందిరము యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునని జనులకు ఆజ్ఞాపించను. ప్రియమైనవారా, రేపు మీ మధ్య దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుని యొక్క సన్నిధిలో మనం నిలిచినప్పుడు, దేవుడు చేయబోయే అద్భుతాలు మనం చూచినప్పుడు మనం పరిశుద్ధులంగా ఉండాలి. ఒకవేళ పరిశుద్ధత లేకపోతే మనలో ఉన్న మస్టును దేవుడు దహించి వేస్తాడు. మన దేవుడు దహించు అగ్ని. ప్రియమైన దహించు అగ్ని అంటే నిన్ను కాల్చడు, నీలో ఉన్న మస్టును కాల్చివేస్తాడు, నీలో ఉన్న పాపాన్ని కాల్చివేస్తాడు. అది కూడా నువ్వు ఒప్పుకుంటే, నీవు ఇష్టపడితే, లేదా కఠినుడు అయిపోయి ప్రక్కనుంటే అది మేలు మనకు. అంతేగాని మహిళా మస్తు పాపంతో కూడి ప్రభు సన్నిధికి రావటం అనేది మనకి ఏమాత్రం క్షేమం కాదు, మన సంఘానికి క్షేమం కాదు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి. ఒక మాట చూసుకుందామండి. నిర్గమకాండము 19వ అధ్యాయము. నిర్గమకాండము 19వ అధ్యాయము మనకందరూ ఇంతకుముందు ధ్యానించినటువంటి మాటే. నిర్గమకాండం 19వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందామండి. 10-11 వచనాలు. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. ఏమండి, దేవుడే దిగి వస్తున్నాడు. మనం చేయాల్సింది ఏంటండి? మనం మరి 7 కొండలు ఎక్కిపోయేది కాదు ఇది. ఆయనే మన దగ్గరికి దిగి వస్తున్నాడు. ప్రియమైన మనం ఎట్లా ఉండాలి? పరిశుద్ధపరచుకోవాలి. మన బట్టలు ఉతుక్కోవాలి. అంటే ఏంటి? ఇస్త్రీ కూడా చేసుకోవాలి. మాట్లాడితే అంటే ఏంటండి? బట్టలు ఉతుక్కున్నప్పుడు మురికిపోతుంది, మహిళ మరకలు అన్నీ పోతాయి. ఇస్త్రీ కూడా చేసుకుంటే బుడతలు పోతాయి. ప్రియమైన దేవుని సన్నిధిలో మనం ఉండేటప్పుడు ఆ విధంగా మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన రీతిగా మనం దేవుని సన్నిధిలో కనబడాలి. ఇంకో మాట చూద్దామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము.
యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుతూ వచ్చును. యోబు నిత్యము అలాగు చేయుచుండును. ఏమండి, తన కొరకు తన పరిశుద్ధపరుచుకుంటున్నాడు. తన బిడ్డల కొరకు కూడా దహన బదులు దినదినము అర్పిస్తున్నాడు. నిత్యము ఆ విధంగా చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామో మనకే తెలుసు. నాకు తెలియదు, కానీ మీరేం చేస్తున్నారో ఒక్కొక్కరికి తెలుసు. నేనేం చేస్తున్నానో నాకు. కానీ ప్రియమైన మనకు మనం పరిశుద్ధపరచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ముందుకెళ్ళిపోదామండి. కనుక మిమ్మల్ని పరిశుద్ధపరచుకుని జనులకు ఆజ్ఞించును. మీరు నిబంధన మందస్సును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడి అని యాజకులకు అతడు సెలవీయుగా వారు నిబంధన మందస్సును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. స్టార్ట్ అయింది జర్నీ. ఏమండి, జర్నీ స్టార్ట్ అయింది. నిర్గమము అనేది అప్పుడు ఐగుప్తుల నుంచి వచ్చిన తర్వాత నిర్గమము. ఇప్పుడు యెహోషువ 3వ అధ్యాయంకి వచ్చిన తర్వాత మరి ఒక జర్నీ. ఇప్పుడు ఈ జర్నీ ఇదివరకు అది కాదు, ఇది నూతనమైన మార్గం. ఆ విధంగా వాళ్ళు నిబంధన మందస్సును ఎత్తుకొని యాజకులు లేవీయులు ప్రజల మధ్యలో నడిచి వెళుతున్నారు. స్టార్ట్ అయ్యారు. అప్పుడు యెహోషువతో ఇట్లైనను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. మీరు యోర్దాను నీళ్ల దరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును యాజకులకు ఆజ్ఞాపించుకుంటున్నాడు. ప్రియమైన వెళ్ళదా, యాజకులకి ఏం చెప్పాడు? నిబంధన మందసం ఏ విధంగా మోయాలనో ఇదివరకు వాళ్ళకి తెలుసు. తర్వాత దినాల్లో దేవుని యొక్క ప్రజలు నిబంధన మందసాన్ని ఏ విధంగా తీసుకురావాలనేది కూడా తెలియక వాళ్ళు మరి కొత్త బండి ఒకటి చేయించుకొని బండి మీద ఎక్కించుకొని తీసుకొని పోతున్నారు. దేవుడు గొప్ప నష్టాన్ని చూపించాడు. ఇక్కడ వాళ్ళు ఆ విధంగా దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళి యోర్దాను నదిలో పాదాలు పెట్టారు. దేవుడు తన వాక్య భాగం దీవించునుగాక. రేపు ధ్యానిస్తాం. ప్రార్థనలో ప్రవేశిస్తామండి. ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, ప్రియా గోల్డ్ ఇంకా కరోనాతో బాధపడుతున్నారు. జాన్, అమ్మాయి భర్త జాన్ బలహీనంగా ఉన్నాడు. కరోనా నుంచి కోలుకొని బలహీనంగా ఉన్నాడు. దయచేసి ప్రార్థించండి. కృపావరము కోసం ప్రార్థించండి. రాయల్ డిశ్చార్జ్ అయ్యాడు, బాగానే ఉన్నాడు. అయితే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, గ్రేసీ మరి కడుపు నొప్పితో బాధపడుతుంది. 2 దినాల నుంచి హాస్పిటల్లో ఉంది. ఇంకా ఏంటి అనేది వాళ్ళు డాక్టర్స్ నిర్ధారించలేదు. ఒకవేళ అపెండిసైటిస్ అయితే లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేస్తారు, లేదా ఇప్పుడు ట్యాబ్లెట్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి గ్రేసీ కోసం ప్రార్థించండి.